నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు పారాణి శ్రీనివాసులు పులవర్తి నాని అతివేగం ప్రమాదకరం హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం సురక్షితమని పేర్కొన్న ఎమ్మెల్యేలు మండల ప్రత్యేక అధికారులు ప్రతి మాసంలో 4 దినాలు వారికి కేటాయించిన మండలంలో పర్యటించి సమస్యలను గుర్తించండి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల ఆల్వాన్ తిరుమంజనం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని క్షేత్ర స్థాయిలో పలు పథకాల అమలు తీరు లబ్ధిదారులకు చేరుతున్నది లేనిది పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరు పర్యవేక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పలు పథకాలను అమలు చేయడం జరుగుతోందని వీటి అమలు తీరు మరియు శాఖల పనితీరును పర్యవేక్షించడం ద్వారా లోపాలను సరిదిద్ది సమర్థవంతంగా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లు, పిహెచ్సిలు, సచివాలయాలు, సంబంధిత కార్యాలన్నింటినీ పరిశీలించడం ద్వారా సిబ్బంది పనితీరును అంచనా వేయవచ్చునని లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఉదాహరణకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ, బడి బయట పిల్లల వివరాల సేకరణ, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సరఫరా, సంబంధిత అంశాల పరిశీలన, పిహెచ్సి స్థాయిలో మెడికల్ ఆఫీసర్ల సమయపాలన పరిశీలన, మందుల నిల్వ సామర్థ్యం, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భిణీలు, బాలింతల నమోదు, పౌష్టికాహారం వారికి అందుతున్నది లేనిది పరిశీలించడం, వారి పనితీరులో లోపాలు ఉన్నట్లయితే గుర్తించి సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి నిర్ణీత గడువులోపు వారి లోపాలను సరిదిద్దుకొని పనిచేసేలా సూచనలు చేయడం, తద్వారా పరిపాలన సులువుగా సమర్థవంతంగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీఓలు కేవలం రెవెన్యూ అంశాలపైనే కాకుండా వారి పరిధిలో గల అన్ని కార్యాలయాల పనితీరును పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, పిఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, డిఈఓ వరలక్ష్మి, ఐసిటిఎస్ పిడి వెంకటేశ్వరి, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్ రెడ్డి, డిఆర్డీఓ రవికుమార్, ఆర్ఎన్బిఈ శ్రీనివాసులు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు కలెక్టరేట్ నుండి పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలమనేరు, కుప్పం, నగరి ఆర్డీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద నుండి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి, తిరుపతి ఎమ్మెల్యేలకు రవాణా శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 కార్యక్రమంలో హెల్మెట్ ధరించి కొంత దూరం ఎమ్మెల్యే పులవర్తి నాని వాహనం నడిపారు. అనంతరం ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 కార్యక్రమంలో భాగంగా మోటార్ వెహికల్ ట్రాఫిక్ అధికారులతో కలిసి రవాణా శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలందరూ హెల్మెట్ ధరిస్తే ప్రాణహాని లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ రెవెన్యూ శాఖ అధికారులు హెల్మెట్ ధరిస్తే రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహానిని నివారించవచ్చునని, అదేవిధంగా మధ్యలో వాహనం నడిపేటప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని, మద్యం సేవించి వాహనాన్ని నడిపేటప్పుడు మన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను బాగు చేశారని ఎమ్మెల్యే పులవర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 60 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామాలలో సీసీ రోడ్లు, 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మరియు భవనాల శాఖ నిధులతో రోడ్ల మరమ్మతుల పనులు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ముఖ్యంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గంలోని ప్రజలకు హెల్మెట్ ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. ధరించకుండా ఉన్నవారికి కూడా అవగాహన కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని, అదేవిధంగా ఈ హెల్మెట్ ధరించి వాహనాలు నడిచేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడకుండా, ఈ డ్రగ్స్కు, గంజాయికి మన లిక్కర్ బానిసలు కాకుండా, లిక్కర్కు బానిసలు కాకుండా చాలా జాగ్రత్తగా నడపాలనేసి కూడా ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి నాయకులు గట్టిగా చెప్తున్నారు. మన నాయకులు అందులో ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు చాలా అవసరం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. వారి ప్రాణాలు వారి కుటుంబాన్ని పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారందరూ కూడా ఇటువంటివి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక హెల్మెట్ ధరించి రోడ్డు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు. అదేవిధంగా గంజాయి మత్తులోనో, డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు. కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అది అందరికీ తెలుసు. మనకి రహదారి అంటే నాగరికత చిహ్నం, అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం. ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేతికత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది. కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించడం లేదు. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడం హర్షణీయమని జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్రాయల్ అన్నారు. మంగళవారం తిరుచానూరు, సింధు కూడలిలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి గుర్తు లేదని హేళన చేసిన పేటీఎం బ్యాచ్కు చెంపపెట్టులా ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తునే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, ప్రతాప్, యుగంధర్, మధు, సంతోష్, జగన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, అలాగే చంద్రగిరి నియోజకవర్గ జనసేన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు ఈ సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ని రిజర్వ్ చేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇది మా అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఎన్నో రకాలుగా జనసేన నాయకుల్ని, వీర మహిళల్ని, కార్యకర్తల్ని ఎంతో కించపరిచి మాట్లాడడం జరిగింది. మీకు కనీసం ఒక గుర్తు కూడా, శాశ్వత గుర్తు లేదని మమ్మల్ని ఎంతో కించపరిచినప్పటికీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎంతో ప్రతిష్టగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రభంజనం లాగా 100% స్ట్రైక్ రేట్తో ఎన్ని చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, పూర్తి శాతం 21 చోట్ల, అలాగే 2 ఎంపీ స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ని రిజర్వ్ చేస్తూ పర్మనెంట్గా గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ కేటాయించడం వల్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడారో ఈ వైసీపీ నాయకులు, వాళ్ళ పతనం ఆల్రెడీ గత ఎన్నికల్లో మనం చూసాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే యావత్ తెలుగు జాతి మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంది. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనతో పాటు జనసేన కూడా భాగస్వామ్యమయ్యి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేస్తామని ఎన్డీఏ కూటమి మరింత ముందుకెళ్తుందని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేపడతారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట రామప్రసాద్ శర్మ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 8 పరదాలను బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి తాయల వారికి రథసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం వస్తున్నది, అనువాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనము సంవత్సరమునకు 4 మార్లు నిర్వర్తించబడును. రథసప్తమి రోజు మరియు వసంతోత్సవము, తర్వాత పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవములు ఈ 4 సార్లు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వర్తించం. కోయిలాల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అనగా పసుపు, కుంకుమ, చందనము, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడును. ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్తవాహనములలో ఊరేగింపు జరుగును. ముఖ్యముగా మనకు విశేషముగా తిరుచానూరు గ్రామంలో పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఆ రథసప్తమి అనగా సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదులను వచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు అశ్వవాహనం మీద ఊరేగింపుతో ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవును. మరియు ఈ 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో 9 రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజులో 7 వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ రథసప్తమి ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని యలంపల్లి కొండ్రెడ్డికంటెగ గ్రామంలో పంటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఏనుగుల నుంచి త్వరగా గ్రామాలను కాపాడాలని ఫారెస్ట్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. పంట పొలాలు, మోటార్లు, అరటి తోట, ఫెన్సింగ్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. గుంపులో సుమారు 12 ఏనుగులు ఉన్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల మీద ఏనుగుల మంద పడుతున్నాయి. తలుపులు వేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ప్రజలు తలదాచుకుంటున్నారు. స్పందించి ఏనుగుల నుంచి త్వరగా గ్రామాలను కాపాడాలని ఫారెస్ట్ అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు. గత వారమే ఏనుగుల దాడిలో కందరవారిపల్లి సర్పంచ్ రాకేష్ మృతి చెందాడు. మరొకసారి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలంటూ గ్రామ ప్రజలు కోరుతున్నారు. నేను కొండ్రెడ్డికండి గ్రామ పంచాయతీలోని యలంపల్లి గ్రామంలో ఉండు, దోరుముడి గ్రామంలో ఉండు ఈ మోహన్ రెడ్డి. నేను మాకు ఏనుగులు పెడితే ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గడ్డి అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అద్దెలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేమి స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి. నమస్కారం సార్. మాది కొండ్రెడ్డి గారి పంచాయతీ. మా గ్రామంలో నెలకు 1-2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు ఉండే పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు, అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తా ఉంటే
మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండే దానికి కావిలు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకు ముందు ఇదే వారి ఘోరంగా దొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనుకరించి ఈ చేసుండే పంటలు మీరే చూడండి, ఇది నాశనం చేసేస్తున్నాయి. రాత్రిలో రావాలంటే భయము, తరవాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకుని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకుని మా రైతులను కాపాడతారని మనవి చేసుకుంటున్నాము. ఆ కొద్ది గొప్ప మిగిలిన దానికి రాత్రిలో వచ్చి కావులుగా ఇంకా అడవి పందులు తినేస్తున్నాయి. దాన్ని కావులు కాచుకోవాలంటే మేము పోవాలంటే అవి చంపేస్తాయని భయం. ఇట్లా పొడుస్తున్నాయి, ఇవి నాశనం చేస్తున్నాయి. రైతే బతకలేకుండా పొడుస్తున్నాము. దయచేసి మాకుండే మా అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. మంగళవారం 36వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నగరి పట్టణం నందు హెల్మెట్ అవేర్నెస్ గురించి సుమారు 100 మందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో నగరి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ అజీజ్, నగరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరెడ్డి, నగరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మహేశ్వర్ మరియు ఆర్డీఓ పోలీస్ సిబ్బంది, వివిధ వాహనాల కంపెనీల షోరూం సిబ్బంది మరియు నగర యువత వారి సొంత వాహనాల్లో హెల్మెట్లు ధరించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ముందుకొచ్చి నగరి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పోలీస్ స్టేషన్ చావడి, ఓం శక్తి టెంపుల్, నాగరాపురం జంక్షన్ నుంచి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చి ఈ ర్యాలీని ముగించారు. ఇందులో సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పక ధరించాలని, హెల్మెట్ ధరిస్తే 100% ప్రాణాపాయం నుంచి మనం రక్షించుకోవచ్చు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజెప్పడమని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్యవైశ్యుల ఎలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ విద్యా తిథి నాడు రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 181 ద్వారా ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్యవైశ్యుల తరపున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాజేష్ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం. సార్, ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు, ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు, ఆర్యవైశ్యుల కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు. ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున, కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చర్చించి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం 189 జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య టెంపుల్ సంస్థలు ఏదైతే రాష్ట్రంలో 300 పైచిలుకున్న ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయాలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మాఘ శుద్ధ విద్య ఈ నెల 31వ తారీఖున రావటం జరిగింది. ఈ మాఘ శుద్ధ విద్య రోజున అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. ఆత్మార్పణం చేసుకుంటూ విశ్వరూపిణి మాతగా తన నిజ స్వరూపాన్ని అమ్మవారు విశ్వరూపాన్ని చూపించి అమ్మవారుగా ఆ రోజు కనబడటం జరిగింది. ఆ అమ్మవారి దినోత్సవం ఏదైతే ఉందో రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సాగించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక అని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు.
ఈ విషయాలు పదే పదే మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు రూపాయి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి పావలా ఇచ్చాడనే సమస్య కాదు. మీకు రావాల్సిన ఎన్నో రాయితీలు మీరు కోల్పోయారు. మీరు కట్టాల్సిన పన్నులు విపరీతంగా పెరిగినాయి. చెత్త ట్యాక్స్ వాళ్ళ ప్రభుత్వం తీసేసింది. అలాగే కొన్ని పన్నులు కూడా రాయితీలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే జిఎస్టీ మన చేతిలో లేదు. ఇండస్ట్రియలిస్టులకి ఏదైతే కొన్ని రాయితీలు ఇవ్వాలో అన్ని రాయితీలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ట్యాక్సులు తగ్గించడానికి కరెంటు, భూమి ఇటువంటి వాటిల్లో మరి పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆహ్వానించి ప్రభుత్వంలో జరిగే అవినీతిని అరికట్టి గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఖచ్చితంగా వెలికి తీసి అందుకు బాధ్యులు అయిన వారిని శిక్షించే చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాని గురించి ప్రజలేమీ అపోహ పెట్టుకోవద్దు. కాకపోతే చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల బెయిల్ మీద ఉన్నట్టు ఇవాళ వీళ్ళు ఎవరైతే నేరం చేశారో అవినీతి చేశారో వాళ్ళని సంవత్సరాల బెయిల్ మీద అడిగినా కూడా రాని విధంగా కేసులు పెట్టాలనే ఉద్దేశంతోనే కొంత ప్రభుత్వం కూడా నిదానంగా ఉన్నదనేది ప్రజలు కూడా గమనించాలి. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజుల్లో నుంచి వెలుతురులోకి వచ్చే సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ ఆర్థిక వ్యవస్థని మరి చక్కబెట్టే దిశగా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అటు కాంట్రాక్టర్లు కానీ లేదు ఎన్ఆర్జీఎస్ కానీ నీరు చెట్టు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళ అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ మేము వైద్యం చెయ్యం అంటే కూర్చోబెట్టి వాళ్ళకి దాదాపు 2700 కోట్ల బాకీలకు గాను 1600 కోట్లు అప్పటికే చెల్లించడం జరిగింది. ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనకే తెలుసు. కాబట్టి ఇటువంటి సర్దుబాట్లన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్న పరిస్థితుల్లో మరి ఈ నివేదిక రావటం, ఏదైతే మేము రాజకీయంగా ఎన్నికల ముందు చెప్పామో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నదే ఇవాళ అధికార పరంగా ఒక రాజముద్ర వేసినట్టు నీతి ఆయోగ్ ఇవ్వటం అనేది మేము చెప్పిన దాన్ని ధృవీకరించినట్లుగా మరి రాజకీయ వర్గాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం అన్నమాట కట్టుబడి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క వేసమెత్తు కూడా వెనక్కపోదని తెలియజేస్తూ ఈ విషయాలు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా ఇవాళ అంకిల్తో సహా రాజముద్ర వేసి నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడదలుచుకుంటే ఈ నివేదిక చదివి దాన్ని తప్పని నిరూపించి సాక్ష్యంతో మాట్లాడాలి తప్ప గాలికి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు దయచేసి మీరు గాలికి మాట్లాడొద్దు, అంకిల్తో మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 కార్యక్రమం ప్రారంభించిన తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు పారాణి శ్రీనివాసులు, పులవర్తి నాని. అతివేగం ప్రమాదకరం, హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం సురక్షితమని పేర్కొన్న ఎమ్మెల్యేలు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి మాసంలో 4 దినాలు వారికి కేటాయించిన మండలంలో పర్యటించి సమస్యలను గుర్తించండి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆల్వాన్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.